హలో అండి, వెల్కమ్ టు పండుగాడి కథలు. శుక్రుడు శపించాక యయాతి తన తప్పు ఏమీ లేదు అని కాళ్ళ వేళ్లపడి ప్రతిమలాడుతాడు. దేవయానిని మోసం చేసే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు అని చాలా దీనంగా ప్రతిమలాడుతాడు. నా శాపం వ్యర్థం కాదు, కానీ ఒకటి, నీ ముసలితనం ఎవరికైనా ఇచ్చి వాళ్ళ యవ్వనం నువ్వు తీసుకోవచ్చు అని సలహా ఇస్తాడు శుక్రుడు. అప్పుడు యయాతి ఒకటి నిర్ణయించుకుంటాడు. తన కొడుకులలో ఎవరైతే తన ముసలితనాన్ని తీసుకొని వాళ్ళ యవ్వనాన్ని ఇస్తారో వారికి తన రాజ్యాభిషేకం చేస్తాను అని చెప్తాడు. దీనికి శుక్రుడు కూడా సమ్మతిస్తాడు. యయాతి వెంటనే తన కొడుకులను పిలిచి అడుగుతాడు. శర్మిష్ఠ మూడో కొడుకైన పూరుడు దీనికి ఒప్పుకుంటాడు. యయాతి పూరుడి యవ్వనం తీసుకొని తన ముసలితనాన్ని పూరుడికి ఇస్తాడు. అలా కొంతకాలం యయాతి తన యవ్వనంతో సుఖించాక కొంతకాలానికి తన యవ్వనాన్ని పూరుడికి ఇచ్చి రాజ్యాభిషేకం చేస్తాడు. ఆ తర్వాత పూరుడు పౌష్టి కౌసల్యని పెళ్లి చేసుకుంటాడు. కౌసల్యకు పుట్టిన వాళ్ళలో 16వ తరంలో దుష్యంతుడు అనేవాడు పుడతాడు. అతనికి విశ్వామిత్రుడి కూతురు శాకుంతలతో వివాహం అవుతుంది. వీళ్ళిద్దరికీ భరతుడు పుడతాడు. దుష్యంతుడి అనంతరం భరతుడు రాజయ్యి కణ్వ మహామునిని పురోహితుడుగా పెట్టుకుని వైభవంగా రాజ్యపాలన చేస్తూ వచ్చాడు. భరతుడి ముని మనవడి పేరు హస్తి. ఈ పేరునే హస్తినాపురం ఏర్పడింది. ఆ హస్తికి 5వ తరం వాడు కురువు. ఇతని పేరునే కురుక్షేత్రం ప్రసిద్ధమైనది. కురుడికి 7వ తరం వాడు ప్రతీపుడు. ఇతని భార్య శిబి కూతురైన సునంద. వీరిద్దరికీ పుట్టిన వాళ్ళే దేవాపి, శాంతను, బాహ్లికుడు. దేవాపి తపస్సు చేసుకుంటానని వెళ్తాడు. శాంతను రాజ్యపాలన తీసుకుంటాడు. ఒకరోజు శాంతను గంగా తీరాన కూర్చొని ఉండగా అక్కడ ఒక స్త్రీని చూసి ఇష్టపడతాడు. పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక షరతు, నేనేం చేసినా మీరు ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నిస్తే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను అని అంటుంది. దీనికి శాంతను సమ్మతిస్తాడు. వారి దాంపత్యంలో వీరికి వరుసగా మగపిల్లలు పుడుతూ వచ్చారు. పుట్టిన పిల్లల్ని పుట్టినట్టే గంగలో పడేస్తూ వచ్చింది. అలా 7గురు అయిపోతారు. 8వ వాడిని కూడా అలా చేస్తుంటే శాంతను తట్టుకోలేక ప్రశ్నిస్తాడు. గంగ మాట ప్రకారం 8వ కొడుకును తీసుకొని మాయమవుతుంది. మిగిలిన స్టోరీ నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. కానీ మీలో ఎవరికైనా విశ్వామిత్రుడికి శాకుంతల ఎలా పుట్టిందో ఆ స్టోరీ కావాలనిపిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. Please do subscribe and share. Bye bye.